ఒక మ్యారేజ్ 30 years లాంగ్ మ్యారేజ్, అన్యోన్యమైన దాంపత్యం, ఇద్దరు కొడుకులు ఒక డాక్టర్, ఇంజనీర్. అసలు ఆ కుటుంబాన్ని చూస్తే ఆది దంపతులు పార్వతీ శివుడు అమ్మో అనుకుంటారు జనం. అతను భర్త పొగదాగడు, సారాయి తాగడు, తిట్టడు, కొట్టడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఇంత మంచి మొగుడు దొరికితే ఇంకేం కావాలి మీకు? శ్రీనివాస్ మంచి మొగుడే కాదోడు, మంచి మొగుడు అనుకునే పెళ్లి చేసుకుందామే. 30 ఏళ్ళ తర్వాత ఒకరోజు జరిగిన ఘటన చెప్తా. ఈమె పల్లెటూరు నుంచి వచ్చింది, చదువుకున్నది. ఈమెను చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించి తిప్పిన అక్కడ ఉండే పల్లెల్లో ఉండే వర్క్ చేసినటువంటి వర్కరు, అంటే జీతగాళ్ళని ఉండేవాళ్ళు అప్పట్లో. అతను ఇప్పుడు ముసలోడై ఉన్నాడు, 65-70 ఏళ్ళు. వచ్చి ఒకరోజు అమ్మ నా మనమరాలకి పెళ్ళి, ఏమన్నా డబ్బులు కొంత సాయం చేయమన్నా అమ్మ అని అడిగినాడు. ఆ టైంలో భర్త ఆఫీస్కి వెళ్ళాడు, కొడుకు ప్రాక్టీస్కి వెళ్ళాడు, ఇంకో కొడుకు ఉద్యోగం వేటకెళ్ళాడు. ఈ ఒక్కతే ఉంది. అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు, 30 ఏళ్ళు ఉన్నాను నేను ఇంట్లో, నా చేతిలో డబ్బులు ఏమి లేవేని. అప్పుడప్పుడు కూరగాయలు కొనడానికి డబ్బులు పట్టుకెళ్తే మిగిలిన ఒక డబ్బాలో పోసుకొని ఉంది ఆమె. పోపుల డబ్బా అంటారు దాన్ని. 5,000 ఉన్నాయి నా దగ్గర, 5,000 ఉందే తీసుకుపోనది ఇచ్చేసింది. హ్యాస్ షీ ఫెల్ట్ హ్యాపీ విత్ దట్ ఆర్ నాట్? సంతోషించిందా లేదా? చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన అతను చిన్న సహాయం అడిగాడు, ఒక 5,000 డబ్బులు ఇచ్చిన చాలా సంతోషపడ్డది. ఎంతో ఆనందంగా భర్త రాగానే, ఈరోజు నన్ను పెంచిన కిష్టయ్య వచ్చినాడు, వాళ్ళ మనవరాలకి పెళ్ళి అంటే ఒక 5,000 ఇచ్చిన పోపుల డబ్బాలోంచి. ఎక్కడో పీకుతా ఉంది, నా దగ్గర ఎక్కువ డబ్బు ఎందుకు లేకుండా పోయింది, పోపుల డబ్బా మాత్రం ఎందుకు ఉంది కానీ అదేం మాట్లాడకుండా ఆనందంగా చెప్పింది. భర్త ఆయన పొగదాగడు, ముందే చెప్పారు. సరాయి తాగడు, కొట్టడు, తిట్టడు, చిరునవ్వు కాసేపు మాయమైంది. నాకు మాట చెప్పి ఉండకూడదా అన్నాడు. ఒకటే వాక్యం, నాకు ఒక మాట చెప్పి ఉండకూడదా? ఏమో 2 రోజులు ఆలోచనలు పడ్డది. నా స్థానం ఏంది ఇంట్లో అని ఆలోచనలు పడ్డది. ఒకరోజు సూట్ కేసు సర్దుకొని బయటికి పోవడం మొదలెట్టింది. కొడుకు ఎదురయ్యాడు. ఎక్కడికమ్మా? చాలా మంచిగా మాట్లాడినాడు. పోతున్నా అన్నది. అది ఎక్కడికి? వయసు పెరిగింది. వెళ్ళిపోతున్నా అన్నదామె. ఈ లోపల రెండో కొడుకు వచ్చాడు. ఏదిరా ఏంది అని. అమ్మ వెళ్ళిపోతుందిరా. ఎక్కడికి పోతుందంట? ఏమబ్బా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా అన్నది. ఈ లోపల భర్త వచ్చాడు. ఆయన చిరునవ్వు మళ్ళీ ఒకసారి మాయమైంది. నేను ఇంట్లో శాశ్వతంగా వెళ్ళిపోతున్నా అన్నది. ఆమె చేసిన తప్ప ఒప్ప కామెంట్ని అడగడంలా, ఆమె స్థానం ఏంది ఇంట్లో అని అడుగుతున్నా.